కోరికలను వదలడమే తపస్సు. ఓ తపస్సు చేస్తూ కూర్చున్నాం, ఏమిటి మనం చేసే తపస్సు? అది కావాలి ఇది కావాలని తపస్సు, అవునా కాదా? మాల ఎందుకు తిప్పుతున్నాం మనం? ఏదో ఒకటి కావాలి, దానికి మనం చేస్తాం. అది కాదు, అసలు కోరికలు వదిలేయటమే తపస్సు. అంటే నిస్సంకోచంగా నువ్వు కోరిక అనేది లేకుండా నువ్వు అయిపోవాలి. అప్పుడు నువ్వు తపస్సులో ఉన్నావు. అప్పుడు ఏమవుతుంది? నీకు మనసు యొక్క ప్రభావం లేదు, ప్రపంచం లేదు, ఇంద్రియాలు లేవు, ఇవి ఏమీ లేవు. అన్నిటికీ మూల కారణం కోరికే కదరా నాన్న. కోరికలేంది ఈ పనులను ఎందుకు చేస్తున్నాం మనం? కాబట్టి అది వదిలేయటమే తపస్సు అని చెప్పాడు. అందుకని అన్నమాచార్యుడు చెప్తాడు, తపముగా ఫలపరిత్యాగము చేయించు కపురుల గరిమల కర్మయోగి తానే తానే ఇందరి గురుడు. నీ తపస్సు ఏమిటి? తపఫలం దాన్ని వదిలేయడం అంటే కోరిక లేకపోతే కానీ నువ్వు వదలలేవు, అవునా కాదా? ఇక్కడ ఏం చెప్తున్నాడు పరమాత్మ? కోరికలు వదిలేయటమే తపస్సు. ఇంకా వేరే నువ్వు తపస్సు కూర్చుని చేయక్కర్లే. ఏ కోరిక లేకుండా నీ జీవితాన్ని నడుపుకుంటూ వెళ్ళిపో. వచ్చింది పుచ్చుకో, లేనిది మానేయి, అసంతృప్తి చెందకు, కోట్లు కావాలని ఎంపర్లాడకు, వచ్చిన దాంతో సంతృప్తిగా ఉండు. అప్పుడు అది తపస్సు.